హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. హలో ఫ్రెండ్స్, మరొక పాజిటివ్ ట్రేడింగ్ సెషన్. ఈరోజు నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, నిఫ్టీ ఐటీ కూడాను కంప్లీట్గా పాజిటివ్గా మూవ్ అయినాయి. నిఫ్టీ అయితే 283 పాయింట్ల లాభంతో 23,190 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఒకనొక టైంలో 23,220 లెవెల్స్ వరకు ట్రేడ్ అయినప్పటికి కూడాను క్లోజింగ్ టైంకి వచ్చేప్పటికి 23,190 దగ్గర. సెన్సెక్స్ 899 పాయింట్ల లాభంతో 76,348 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 360 పాయింట్ల లాభంతో కీ రెసిస్టెన్స్ అయిన 50,000 లెవెల్, ఆ లెవెల్ క్రాస్ చేస్తూ 50,062 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఐటీ గత 3 రోజులుగా లేదంటే గత వారం రోజులుగా నెగిటివ్గా మూవ్ అవుతున్న నిఫ్టీ ఐటీ ఈరోజు 453 పాయింట్ల లాభంతో 36,676 దగ్గర క్లోజ్ అయింది. 1.25% పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఇంత పాజిటివిటీకి కారణం ఏంటి? సో మన ఇండియాలో స్టాక్ మార్కెట్స్ గత 4 రోజులుగా కానీ 5 రోజులుగా కానీ ఎందుకు ఇంత పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి అని చెప్పి కనుక మనం ఒకసారి చూస్తే, ఈ మధ్యకాలంలో ఏదైతే మనకి పాజిటివ్ ట్రిగ్గర్స్ అనుకుంటూ ఉన్నామో, మనకి ఆర్బీఐ నుంచి వచ్చిన లిక్విడిటీ ఇన్ఫ్లో కానివ్వండి, లేదంటే మన బడ్జెట్లో ఏదైతే ప్రపోజ్ చేశారో ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్సెస్ 12 lakhs వరకు వేవ్ ఆఫ్ చేస్తూ ఏదైతే పాస్ చేశారో, అట్లానే జీడిపి కూడాను ఉంది 5.4% నుంచి 6.2%కి ఎగబాగటం. వడ్డీ రేట్లు ఆర్బీఐ కూడాను వడ్డీ రేట్లు 0.25% వడ్డీ రేట్లను కట్ చేస్తూ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడాను ఇంతకుముందు వరకు కూడాను మార్కెట్లో రిఫ్లెక్ట్ అవ్వలేదు. అవన్నీ ఒక్కసారిగా మార్కెట్లోకి బలాన్ని చేకూర్చినాయి అనమాట. దాంతోపాటుగా మనం స్పెసిఫిక్గా చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్స్ దీంట్లో కనుక చూస్తే డాలర్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 110, 109 రేంజ్లో ఉన్న డాలర్ ఇండెక్స్ 103 లెవెల్స్ దగ్గరకు వచ్చి, అంటే ఆల్మోస్ట్ 6% లోయర్ అవడంతో డాలర్ ఎప్పుడైతే వీక్ అవుతుందో మన రూపీ స్ట్రెంగ్తన్ అవుతుంది. రూపీ స్ట్రెంగ్తన్ అయితే ఆటోమేటిక్గా మన ఎకానమీకి అది బూస్ట్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే మనది మెజారిటీ మనము క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ రెవెన్యూ అనేది మనం అవుట్ఫ్లో ఉంటుంది. కాబట్టి ఆ డాలర్ ప్రైస్ కనుక, అంటే కన్వర్షన్ రేట్ కనుక మన రూపీ వాల్యూ కనుక బలపడితే మనకు అది బెనిఫిట్ అనమాట. అంటే తక్కువ రూపాయలు మనం పే చేయాల్సి ఉంటుంది ఎక్కువ ఇంపోర్ట్స్కి. అది మన ఎకానమీకి బెనిఫిట్. అట్లానే US 10 years బాండ్ yields కూడాను 4.4, 4.5 రేంజ్లో ఉన్నాయి. 4.2, 4.19 రేంజ్లో కదలాడుతూ ఉన్నాయి. ఇది ఒక పాజిటివ్ ఇండికేషను. దీంతో పాటుగా మనకి గ్లోబల్ ఫ్యాక్టర్స్, ఇది మనకి జియోపొలిటికల్ ఫ్యాక్టర్స్ ఈజ్ అవుట్ అవటం వల్ల బ్రెంట్ క్రూడ్ కూడాను $75-76 ఉంటే బ్రెంట్ క్రూడ్ $70.5 రీసెంట్గా 2 days బ్యాక్ అయితే $69 కూడా వచ్చింది ఒకసారి. ఓకే, సో వీటన్నిటి మూలంగా మన మార్కెట్స్ ఆల్రెడీ సెల్ ఆఫ్లో ఉన్నాయి, హెవీ సెల్ ఆఫ్లో ఉన్నాయి. కాబట్టి మన మార్కెట్స్ కాస్త రికవరీ బాట పట్టి అని చెప్పుకోవచ్చు. సో ఇది టెక్నికల్ బౌన్స్ బ్యాకా లేదంటే రియల్ బౌన్స్ బ్యాకా అని కనుక చూస్తే ఆల్మోస్ట్ 4% లోయర్ లెవెల్స్ నుంచి 21,800 లెవెల్స్, లోయర్ లెవెల్స్ నుంచి 23,200 లెవెల్స్. ఓకే, సో 23,200 లెవెల్స్ వరకు ట్రావెల్ అయింది అంటే ఇది టెక్నికల్ బౌన్స్ బ్యాక్ కాదు, ఇది రియల్ బయ్యింగ్ ఉన్నట్టే అనుకోవాలి మనం. సో మార్కెట్లో రియల్ బయ్యింగ్ ఉన్నట్టే అనుకోవాలి. ఓకే, ఈ ఎకనామికల్ ఫ్యాక్టర్స్ మనకి బలంగా పనిచేస్తున్నాయి మన మార్కెట్ మీద. ఇంతకుముందు అవి ఫ్యాక్టర్ అవ్వలేదు, ఇప్పుడు అవి మన మార్కెట్లో ఫ్యాక్టర్ అవుతున్నాయి. ఓకే, దాని మూలంగా మేజర్గా మనం చూస్తే మన మార్కెట్స్ హై లెవెల్కి మూవ్ అవుతున్నాయి అనమాట. సో అట్లానే లాస్ట్ నైట్ ఏదైతే మన ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు కీలక వడ్డీ రేట్లు ఏదైతే నిన్న FOMC మీటింగ్ జరిగింది కదా, దాంట్లో వాళ్ళు యథాతథంగా కొనసాగించారు. 4.25% నుంచి 4.5% బెంచ్ మార్క్ అనే వడ్డీ రేట్లని వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా అదే కొనసాగిస్తూ నిన్న జరిగిన మీటింగ్లో కూడాను అదే డెసిషన్ తీసుకున్నారు. సో దాంతో అమెరికా మార్కెట్లు చాలా బలంగా మూవ్ అయినాయి. 500 పాయింట్స్ డ్యూరింగ్ మార్కెట్ అవర్స్లో 500 పాయింట్స్, డౌ జోన్స్ 500 పాయింట్స్ వరకు మూవ్ అవుతూ అయితే క్లోజింగ్ వచ్చేటప్పటికి 383 దగ్గర క్లోజ్ అయింది. కానీ బట్ ఓవరాల్గా మార్కెట్లో నిన్న డ్యూరింగ్ మార్కెట్ అవర్స్ ఈ డెసిషన్ వచ్చిన తర్వాత, FOMC మీటింగ్ డెసిషన్ వచ్చిన తర్వాత వడ్డీ రేట్లని అయితే వాళ్ళు పెంచలేదు, అది తగ్గించలేదు.
సో యాజ్ ఇట్ ఈస్గా కొనసాగించారు. సో దాంతో అది పాజిటివ్ ట్రిగ్గర్స్గా వచ్చేసింది మార్కెట్స్కి. దాంతో మన మార్కెట్స్ కూడాను బలపడ్డాయి. సో ఈ ఎఫ్ఓఎంసీ ఏదైతే పాజిటివ్ కామెంటరీ ఇచ్చారో, వీళ్ళు పాజిటివ్ కామెంటరీ ఏమి ఇచ్చారంటే రాబోయే సంవత్సరంలో అంటే రెస్ట్ ఆఫ్ ద ఇయర్లో 2025 క్యాలెండర్ ఇయర్లో ఇంకా 2 రేట్ కట్స్ ఉండొచ్చు అని బలంగా చెప్పారు. సో దీంతో అది ఇప్పుడు ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కామెంటరీ ఏం చేస్తారో, కాస్త నెగిటివ్గా కామెంట్స్ ఏదైనా పాస్ చేస్తారా, ఆ 50 బేసిస్ పాయింట్స్ కట్ ఏదైతే అనుకుంటున్నారో, 2 కట్స్ ఏదైతే అనుకుంటున్నారో ఆ 2 కట్స్ ఇన్ఫ్లేషన్కి సంబంధించి కానీ లేదంటే ఈ టారిఫ్ వార్కి సంబంధించి కానీ ఏదైనా పాజ్ ఇస్తారా, అంటే 2025 క్యాలెండర్ ఇయర్లో పాజ్ ఇస్తారా అని చెప్పేసి అనుకున్న సంశయాలతోటి వాళ్ళు ఏం చేశారు, పవెల్ లేదు మేము 2 రేట్ కట్టుబడే ఉన్నాము, ఇంతకుముందు ఏదైతే డిక్లేర్ చేశామో ఆ 2 రేట్ కట్స్కి కట్టుబడే ఉన్నాము అని చెప్పడంతో మార్కెట్స్కి ఒకసారిగా బలం వచ్చింది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 50 బేసిస్ పాయింట్స్ దగ్గర నుంచి 75 బేసిస్ పాయింట్స్ వరకు కట్టుండే అవకాశం ఉంది. అంటే ఇంతకుముందు 50 బేసిస్ పాయింట్స్ అంటే 25 2 టర్మ్స్గా చేస్తారనుకున్నారు కదా, ఇప్పుడు 40-35 ఏదైనా 75 బేసిస్ పాయింట్స్ వరకు ఏదైనా కట్ చేస్తారా, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కొద్దిగా ఈజ్ అవుట్ అవుతుంది కదా. లాస్ట్ ఇన్ఫ్లేషన్ డేటాలో అమెరికన్ ఇన్ఫ్లేషన్ కానీ ఇండియన్ ఇన్ఫ్లేషన్ కానీ ఈజ్ అవుట్ అవుతూ ఉంది. ఆ నేపథ్యంలో ఏదన్నా కాస్త ఇంట్రెస్ట్ రేట్లు కాస్త ఎక్కువ తగ్గిస్తారేమని చెప్పేసి ఆశలు చిగురిస్తూ ఉన్నాయి మార్కెట్లో. ఓకే, దాని మూలంగా మన మార్కెట్లు కూడాను చాలా బలంగా మూవ్ అయినాయి ఈరోజు. నెక్స్ట్ మార్కెట్లో న్యూస్ విషయానికి వస్తే అదానీ గ్రూప్ కూడాను వైర్స్ అండ్ కేబుల్స్ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా డిక్లేర్ చేశారు. సో ఇంతకుముందే ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళది అల్ట్రాటెక్ సిమెంట్ ఈ విభాగంలోకి అడుగుపెట్టారు కదా, ఇప్పుడు తాజాగా అదానీ గ్రూప్ కూడాను ఆ రంగంలో అడుగుపెట్టేసేసి వాళ్ళ సత్తా చాటాలని చెప్పేసి ఈరోజు డెసిషన్ తీసుకున్నారు. సో దాంతో ఏదైతే ఇంతకుముందు వైర్స్ అండ్ కేబుల్స్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ మొత్తం ఈరోజు డబేలు ఉన్నాయి. ఈరోజు మార్కెట్లో ఆ షేర్స్ అన్నీ కూడాను కాస్త పాలీక్యాప్ కానీ ఇంకా వైర్స్ అండ్ కేబుల్స్ ఫినోలెక్స్ కానీ హావెల్స్ ఇండియా కానీ ఇవన్నీ కాస్త నెగిటివ్గా ట్రేడ్ అవడం స్టార్ట్ అయింది ఈరోజు. వీళ్ళు అదానీ గ్రూప్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళ అసోసియేటెడ్ కంపెనీ ఉంది కచ్ కాపర్ లిమిటెడ్, అట్లానే ప్రణీత వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ రెండితో కలిసి వాళ్ళు ప్రణీత ఎకో కేబుల్స్ పేరిట ఒక జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేస్తారనమాట. ఈ జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేసి దాంట్లో భాగంగా వాళ్ళు ఈ కేబుల్స్ ఇది వైర్స్ అండ్ కేబుల్స్ ప్రొడ్యూస్ చేస్తారు. దీంట్లో అదానీ గ్రూప్ వాళ్ళకి 50% షేర్ ఉంటుంది, అదానీ గ్రూప్కి 50% షేర్ ఉంటుంది. ఓకే, అయితే వీళ్ళు ఇప్పటికే అదానీ గ్రూప్ వాళ్ళు సిమెంట్ రంగంలో కూడా ప్రవేశం చేయడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా మరలా వైర్స్ అండ్ కేబుల్స్ రంగంలో కూడాను ప్రవేశం చేస్తున్నారు. సో బిజినెసెస్ అనేది ఎక్స్పాండ్ చేస్తున్నారు అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు. ఓకే, అది అదానీ ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన న్యూస్ మనకి. అట్లానే ఈరోజు హిందుస్థాన్ కాపర్ షేర్స్ ఆల్మోస్ట్ 6% జంప్ అయినాయి ఈరోజు ట్రేడింగ్ సెషన్లో. కారణం ఏంటంటే మన ట్రంప్ గారు రీసెంట్గా ఈ కాపర్ ఇంపోర్ట్స్ మీద ఏ విధమైన టారిఫ్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ అసోసియేషన్ అంటే వాళ్ళ ఎంప్లాయీస్ని అండ్ వైట్ హౌస్ అఫీషియల్స్ని ఎంక్వైరీ చేయడంతో ఈ ఎంక్వైరీ ఏం జరుగుతుందంటే రాబోయే రోజుల్లో వీళ్ళు కాపర్ మీద కూడా టారిఫ్ వేస్తారేమో అని చెప్పే ఉద్దేశం మీద ఈలోపే ఈ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్స్పోర్టర్స్ కంప్లీట్గా ఎక్స్పోర్ట్ చేసేయాలి అనే ఉద్దేశం మీద ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పుడు ఏ కంట్రీస్ ఉన్నాయో, ఇప్పుడు అమెరికానే ఉంది, అమెరికా 25% కాపర్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఈ 25%కి ఈ కాపర్ని వాళ్ళకి ఆర్డర్ పెట్టడంతో కాపర్ ప్రైసెస్ ఒకసారి పెరిగినాయి. సో $10,000 లెవెల్స్కి పెరిగిందనమాట. సో దాంతో ఈరోజు హిందుస్థాన్ కాపర్ అనేది ఈ న్యూస్ తోటి 6% ఈరోజు జంప్ అయిందనమాట. అట్లానే మనకి గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్, సో ఇది స్టాక్ కూడాను ఆల్మోస్ట్ 7% పెరిగింది. కారణం ఏంటంటే నాగాలాండ్ గవర్నమెంట్ తోటి వీళ్ళు ఒక MOU కుదుర్చుకున్నారు. దాని మూలంగా ఈ షేరు ఈరోజు ట్రేడింగ్లో 7% బలపడింది. సో లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తే ఇది ఆల్మోస్ట్ 35% ఇంక్రీజ్ అయింది ఈ స్టాక్. ఈరోజు మనం ఇండిసెస్ కనుక చూస్తే అన్ని ఇండిసెస్ అక్రాస్ బోర్డు ఇది బ్రాడర్ మార్కెట్లో బయింగ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మన మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ ఈరోజు మార్నింగ్ అవర్స్లో కాస్త బాగా ఎక్కువగా పాజిటివ్గా మూవ్ అయింది, బట్ ఆఫ్టర్నూన్కి వచ్చేటప్పటికి కొద్దిగా కూల్ ఆఫ్ అయినట్టు కనపడుతుంది. సో మిడ్ క్యాప్ 0.64%,
స్మాల్ క్యాప్ 0.7%, మార్నింగ్ అయితే 1.2% వరకు స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ పాజిటివ్గా మూవ్ అయ్యి, బట్ ఆఫ్టర్నూన్ సెషన్స్కి వచ్చేటప్పటికి కొద్దిగా కూల్ ఆఫ్ అయింది. కాకపోతే మన ఇండిసెస్ మాత్రం మార్నింగ్ అవర్స్లో కొద్దిగా అటు ఇటుగా ఏది 23,050 లెవెల్స్లో మూవ్ అయిన మన నిఫ్టీ ఇండిసెస్ ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేప్పటికి చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా మూవ్ అయింది. సో నిఫ్టీ బ్యాంక్ కూడాను ఆఫ్టర్నూన్ సెషన్లోనే స్ట్రాంగ్గా మూవ్ అయింది. అంటే ఎఫ్ఐఎస్ ఏమైనా బై చేశారేమో అనుకోవాలి, చూడాలి మనం ఎఫ్ఐఎస్ బై చేశారా లేదా అనేది. నిఫ్టీ ఐటీ మార్నింగ్ అయితే ఆల్మోస్ట్ 2% వరకు 700 పాయింట్స్ వరకు పాజిటివ్గా మూవ్ అవుతూ ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేటప్పటికి 450 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఓవరాల్గా అన్ని సెక్టార్స్లో మీరు చూస్తే అన్ని సెక్టార్స్ పాజిటివ్గా మూవ్ అయినాయి. ఓకే, మనం రెగ్యులర్గా మాట్లాడుకునే ట్రేడ్ గురించి చూద్దాం. ఈరోజు ట్రేడ్లో నేను ఇంతకుముందు ఏదైతే ఉన్నాయో 47,100 నుంచి 47,500 వరకు నాకు అన్ని స్ట్రైక్ ప్రైసెస్లో నాకు పొజిషన్స్ ఉన్నాయి. ఆ పొజిషన్స్ని క్లియర్ చేసుకొని ఈరోజు ఏం చేశానంటే 47,700 దగ్గర నుంచి 48,100, 47,700, 47,800 అంటే మార్నింగ్ నుంచే నేను సెల్ చేస్తూ వచ్చాను. సో ఫైనల్గా నేను సెల్ చేసింది 48,100. సో ఇది నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఉంది కదా, నేను నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ సుమారుగా చెప్పాలంటే నేను థర్స్డే ఎక్స్పైరీ ఉంటుంది, నేను వెన్స్డే కల్లా క్లియర్ చేసుకుంటాను. వెన్స్డే కల్లా క్లియర్ చేసుకొని ఈలోపే నేను ఏదైతే ఈ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నానో ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎప్పుడు నాకు ఈ 5 రూపీసో 6 రూపీస్కో వచ్చిందనుకోండి ఇది ఈ వాల్యూ, సో అప్పుడు తీసేస్తాను. లేదంటే అనుకూలంగా ఉంది ఇంకా అట్లానే ఉంచుకుంటే పర్వాలేదు, నాకు మార్జిన్ మనీ అవైలబిలిటీ ఉంటుంది అనుకుంటే ఉంచుతాను కదా తప్ప, లేకపోతే మార్జిన్ మనీ రిలీజ్ చేయడానికి నేను ఇవి క్లియర్ చేసుకొని నెక్స్ట్ మంత్ ఇవి 46,000 పుట్ సైడ్ అయితే ఇప్పుడు అంత ఫేవరబుల్గా లేదు. నేను రేపు మార్కెట్లో ఏదైనా కాస్త డిప్ వస్తేనే నేను తీసుకుంటాను, డిప్ రాకపోతే మాత్రము రిస్క్ రివార్డు అంత ఫేవరబుల్గా ఉండదు. ఎందుకంటే మనమేమో ప్రైస్ ఏమో 60 రూపీస్ 50 రూపీస్లో సెల్ చేస్తాము, మార్కెట్ ఏదన్నా ఒక్కరోజు ఒక 500-600 పాయింట్స్ డౌన్ సైడ్ మూవ్ అయితే 46,000 పుట్ అనేది 100 రూపీస్ 120 రూపీస్కు డబల్ అయిపోతుంది. సో నేను 60 రూపీస్ మీద సెల్ చేస్తే ఇప్పుడు అది 60 రూపీస్ మీద అరౌండ్ ఉంది. అది ఏదైనా ఒక్కరోజు బ్యాంక్ నిఫ్టీ కనుక 500-600 పాయింట్స్ డౌన్ సైడ్ మూవ్ అయితే అది డబల్ అయిపోతుంది, ఎందుకంటే దానికి టైం పీరియడ్ ఎక్కువ ఉంది. సో ఇంకా 1 మంత్ ఆల్మోస్ట్ 5 వీక్స్ టైం ఉంది కాబట్టి నేను అప్పుడే సెల్ చేయను. ఏదైనా నాకు అనుకూలమైన ప్రైస్ వస్తేనే, సుమారుగా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏదైనా ఒక సివియర్ డిప్లో ఏదైనా ఒక 500-600 పాయింట్స్ ఏది నెక్స్ట్ ఎక్స్పైరీ లోపు 27th మార్చ్ ఎక్స్పైరీ లోపు ఏదన్నా ఒక డిప్, మేజర్ డిప్ ఏదన్నా ఒక రోజు వస్తే ఆ రోజు నేను 46,000 పుట్ ఏప్రిల్కి సంబంధించింది సెల్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఓకే, అది నా ట్రేడ్ ప్లాను. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాము. సో నిఫ్టీ ఈరోజు చాలా స్ట్రాంగ్గా మూవ్ అయింది కదా. సో నిఫ్టీ వచ్చేసేసి చాలా కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా మూవ్ అయింది. 23,190 లెవెల్స్, 23,200 లెవెల్స్ వరకు కంప్లీట్గా మూవ్ అయింది. మనం నిన్న అనుకున్నాం కదా 23,250 వరకు మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంటుందని, ఆ రెసిస్టెన్స్ అనేది చాలా దగ్గరలో ఉంది. సో ఇప్పుడు 23,300 అండ్ అబౌవ్, సో సుమారుగా చెప్పాలంటే 23,350 అనేది రెసిస్టెన్స్గా పనిచేసే అవకాశం ఉంది. అది క్రాస్ చేస్తే మరలా ఒకసారి 23,350 కనుక క్రాస్ చేయగలిగితే సక్సెస్ఫుల్గా నెక్స్ట్ 23,800. ఓవరాల్గా మార్కెట్లో బ్రెడ్త్ మాత్రం పాజిటివ్గా ఉంది ప్రస్తుతానికి. ఏది మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి ఏదో ట్రంప్ గారు కానివ్వండి, లేదంటే వేరే నెగిటివ్ న్యూస్ లేకపోతే, ట్రంప్ కామెంటరీ కానివ్వండి, లేదంటే జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ ఏమి లేకపోతే 23,800 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఇది ఫిబ్రవరి మంత్ హై ఇది. సో ఫిబ్రవరి 5th మీరు చూస్తే అక్కడి నుంచి డ్రాప్ అవుతూ వచ్చింది. ఫిబ్రవరి నుంచి కంప్లీట్గా 23,800 నుంచి డ్రాప్ అవుతూ 21,800 వరకు వచ్చింది కదా. ఇందుట్లో 100% రీట్రేస్ అవుతుంది. ఇది కనుక 23,800కి వస్తే మరలా ఒకసారి కేర్ఫుల్గా మనము అబ్జర్వ్ చేయాలి, ఇది అప్ సైడ్ మూవ్ అవుతుందా డౌన్ సైడ్ మూవ్ అవుతుందా అనేది అక్కడ మనం డెసిషన్ తీసుకోవాలి. బట్ అప్పటి వరకు మార్కెట్ పైగా మీరు ఇక్కడ చూస్తే కనుక 20 మూవింగ్ యావరేజ్ 10 మూవింగ్ యావరేజ్ అనేది డౌన్ సైడ్ నుంచి 20 మూవింగ్ యావరేజ్కి క్రాస్ చేసింది లోయర్ సైడ్ నుంచి. సో ఇది ఒక పాజిటివ్ ఇండికేషను, ఇది కంప్లీట్గా పాజిటివ్ సిగ్నల్ అనమాట మనకి. సో ఇప్పుడు మార్కెట్ బై ఆన్ డిప్స్ మార్కెట్కి టర్న్ అయింది. సో మీకు ఏదైనా డిప్ వస్తే మార్కెట్ని బై చేసుకోవచ్చు. ఓకే, అంటే బై చేసుకోవచ్చు అంటే మనం ఆప్షన్ సెల్లర్స్గా ఏం చేస్తామంటే
డిప్ వచ్చినప్పుడు మనం పుట్ సైడ్ నెక్స్ట్ ఎక్స్పైరీ అయితే పుట్ సైడ్ మనం సెల్ చేస్తూ ఉంటాము. ఓకే, ఆ విధమైన ప్లాన్ చేసుకోవచ్చు. మనకి లోయర్ సైడ్ 23,000 అనేది మనకి సపోర్ట్ కింద పనిచేస్తుంది. 23,350 రెసిస్టెన్స్, 23,000 అనేది సపోర్ట్. ఓకే, మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ చూస్తే చాలా సాలిడ్గా పర్ఫార్మెన్స్ లాస్ట్ సుమారుగా చెప్పాలంటే మార్చ్ 11th నుంచి మార్చ్ 12th నుంచి ఇన్ఫ్యాక్ట్ 47,800 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా 50,062 అంటే సుమారుగా ఎంత 2,200 పాయింట్లు. సో 2,200 పాయింట్లు. అట్లానే ఇది క్రాస్ ఓవర్ ఇచ్చింది, ఇది నిన్ననే క్రాస్ ఓవర్ ఇచ్చింది. సో ఇది పాజిటివ్ ఇండికేషన్. అంటే 10-day మూవింగ్ యావరేజ్ 20-day మూవింగ్ యావరేజ్ని క్రాస్ ఓవర్ ఇచ్చింది, ఇది పాజిటివ్ ఇండికేషన్. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి డ్రాప్ అయింది కదా, ఫిబ్రవరి ఏదైతే అనుకున్నామో ఫిబ్రవరి 7th దగ్గర నుంచి 50,700. సో ఇది 50,700 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, 50,700 అనేది రెసిస్టెన్స్. అట్లానే మీరు చూస్తే 49,700 అనేది సపోర్ట్. సో ఇప్పుడు బై ఆన్ డిప్స్ కిందే మన మార్కెట్. సో ఓవరాల్గా పాజిటివ్ బ్రెడ్త్ అనేది ఉంది కాబట్టి మార్కెట్లో బై ఆన్ డిప్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో 49,700 అనేది సపోర్టు, 50,700 అనేది రెసిస్టెన్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లానే మీకు ఇది ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.